ఒకటో నెంబర్ అంటే చాలా గుర్తున్నా సరే మనకు ఒకటో నెంబర్ ఉంది కదా, ఒకటో నెంబర్ బ్లూ కలర్ బటన్ ఉంది కదా, ఇక్కడ నొక్కితే లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిన పక్షంలో సౌండ్ కూడా వస్తుంది, మనకు ఓటు కన్ఫర్మ్ అయినట్టు లెక్క. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కింద ఎంపీ కింద సీఎం రమేష్ గారిని ఇచ్చారనమాట. అంటే మనం నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన వ్యక్తి అనమాట. ఆయన గుర్తు ఏంటంటే కమలం గుర్తు, మూడో నెంబర్ ఈ బటన్ బ్లూ కలర్ బటన్ నొక్కిన ఇలా సౌండ్ వస్తుంది. అక్కడ సేమ్ ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనులు కంపల్సరీ బటన్ ఏదో మనకి నొక్కేసి ఎలా కాకుండా ప్రెస్ చేయాలి. అదే కొత్తగా ఎవరైనా అక్కడ ఉంటాం లోపల రాని కదా. ఎమ్మెల్యే కింద పొంగల్పూడి అంత దగ్గరికి సైకిల్ కు ఒకటో నెంబర్ వచ్చింది. చంద్రానికి నరేంద్ర మోడీ గారికి మూడో గుర్తు వచ్చింది. కమలం ఒక ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. అదేవిధంగా మూడో నెంబర్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రంలో పరిస్థితులు బట్టి పొత్తు తీసుకొని ఎవరైతే సమర్థవంతంగా పోరాడగలుగుతారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జరిగిన నేను గుర్తున్నా లేదా ఏమన్నాయి అబ్బాయినే కదా. ఎందుకంటే రేపు మొన్న నీకు ఇప్పుడే కాదు, రేపు పొద్దున్న ఏ అవసరం వచ్చినా సరే నేను దగ్గర పనిచేయించి బాధ్యతది. ఏంటి గతంలో పెన్షన్ అంటే దగ్గరుండి చేయించాం. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా సరే నీకు అండదండలుగా మేము ఉంటాం. ఏంటి ఇప్పుడు మాకు ఏంటనుకుంటున్నాం, రేపు పొద్దున మనకు ఓటేసి కనిపించుకుంటే రేపు పొద్దున మనం ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జగన్ గోడు అవును. ఇంకోటి కమలం పువ్వు, కమలం ముందు బట్టన నొక్కాలి. ఎలా నొక్కితే లైట్ వెలుగుతుంది. అది అలా పడితే మనకి ఓటు పడినట్టు లెక్క. అదేవిధంగా మన రాష్ట్రం ఓటేసి గుర్తుండేది ఏదనుకుంటున్నాం. మొన్న ఈ రోజు బట్టలు నొక్కింది ఏంటి, మూడో నెంబర్ కమలం పువ్వు తిన్నా నొక్కాలి. నీకు అదే గుర్తుపెట్టుకో. మిగతా Be the change that you wanna be. Be the change that you wanna be.